హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి OnePlus Nord 2T మోడల్ వచ్చింది. డిస్ప్లే ఖరాబ్ అయిందని అయితే కస్టమర్కి మంచి తక్కువ రేట్లో మాట్లాడి వేస్తున్నా. క్వాలిటీ మంచిగా ఉంటుంది అన్నమాట. నెంబర్ 1 క్వాలిటీ, తక్కువ రేట్లో మంచి క్వాలిటీ. ఫోన్ తీసుకొని గమ్ పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ జరా ఫుల్ వీడియో చూడండి లాస్ట్ వరకే, ఓకేనా? గమ్ పెట్టేసుకోవాలి ఫస్ట్ మనము. అలాగే నా పాత వీడియోస్ చూడకుంటే చూడండి ఫ్రెండ్స్. మీకు ఏమన్నా క్లో దొరుకుతుంది దాంట్లో ఇలా డిస్ప్లే వేయాలి ఇట్లా అన్నది, ఓకేనా? గమ్ పెట్టేసుకున్నాక డిస్ప్లే పెట్టేసేయాలి ఫ్రెండ్స్. మనము ఇలా చూసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ వీలైతే ఫుల్ వీడియో చూడండి, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను కొత్త ఛానల్గా కొంచెం సపోర్ట్ చేయండి. మొబైల్ క్లిప్ పెట్టేసినాము, ఇప్పుడు ఆన్ చేసుకోవాలి. పవర్ బటన్ వస్తున్నాను. ఓకే, చాలా అయిపోయింది. తర్వాత డిస్ప్లే మంచిగా వర్క్ అవుతుందో చెక్ చేసుకోవాలి. మొత్తం చెక్ చేసుకున్నాక చూసుకోవాలి. తర్వాత దాన్ని రింగర్ పెట్టేసి స్క్రూ ఫిట్ చేసుకుంటే అయిపోతుంది. బ్యాక్ పైన గమ్ పెట్టేసి ప్లీజ్ వీడియో ఫుల్ చూడండి. లైక్, షేర్, కామెంట్. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో చేసి పెడుతున్నాను, అప్డేట్ ఇస్తుంటాను నేను. స్క్రూ ఫిట్ చేసుకోవాలి. ఈరోజు మ్యాచ్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఏది గెలుస్తారు అనుకుంటున్నారు? RCB, GT? కామెంట్లో చెప్పండి. ఈ బ్యాక్ ప్యానల్ గ్లాస్ ఉంది ఫ్రెండ్స్, దీన్ని గమ్ పెట్టేసుకోవాలి. మొత్తం రౌండ్గా చుట్టూ గమ్ పెట్టేసుకొని తర్వాత ఫోన్కి బ్యాక్ సైడ్ పెట్టేసినాక రబ్బర్లు ఒక 4-5 రబ్బర్లు వేసిస్తే 1 అవర్ తర్వాత ఆడుకుంటే బెస్ట్. 1 అవర్ అట్లా రెస్ట్ చేయడానికి జర మంచిగా ఆడుతుంది అన్నమాట. కస్టమర్ వచ్చినప్పుడు తీసుకెళ్ళి లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఫుల్ చూసినందుకు ఈ వీడియో ఫుల్ చూడండి ప్లీజ్. లోపల పెట్టేసుకోవాలి. ఎక్కువ టైట్ పెట్టుకోవద్దు, నార్మల్. అలా డిస్ప్లే ప్రాబ్లం అవుతుంది, ఓకేనా? ఒక 1 అవర్లో పెట్టేసేయాలి. కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫుల్ వీడియో చూసినందుకు. లైక్, షేర్